సోలార్ పవర్ నుంచి మ్యాక్రో మైక్రో అనేది వేస్ట్ ట్రీట్మెంట్ కి పవర్ అనేది వెళ్తుంది. దాంట్లో న్యూట్రియన్స్ ఉంటాయి. మెరీన్ మైక్రోలజీ దానికి సోలార్ పవర్ నుంచి పవర్ అండ్ CO2 అనేది వెళ్తుంది. మెరీన్ మైక్రోలజీ ఆన్ షోర్ కల్టివేషన్ ఫెసిలిటీ అది తర్వాత మెరీన్ మైక్రాలజీ ఆఫ్ షోర్ అండ్ నాన్ షోర్ కల్టివేషన్ ఫెసిలిటీకి బయోమాస్ అనేది సోలార్ పవర్కి ఉత్పత్తి అవుతుంది. ప్లస్ న్యూట్రిషన్స్ అండ్ CO2 న్యూట్రిషన్స్ వచ్చి మ్యాక్రో మైక్రోలజీకి సెల్ఫిష్ ఆక్వాకల్చర్ ఫిన్ ఫిష్ ఆక్వాకల్చర్ హ్యూమన్ న్యూట్రిషన్ డొమెస్టిక్ యానిమల్ పెట్రోలియం సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్ market trend opportunities, growing demand, increased global demand for seafoods, emergency market, expanding aquaculture in demand, developing limitation advantage in breeding, feed and farmer technology. Good evening, my dear friends. I hope that you let me show beautiful slide. This project by rule. Beautiful slide. Project name వచ్చేసి aquaculture of marine products. You can observe that we can observe so many points are written there. Is that ocean of the box atmosphere? Why? Because ocean of the box atmosphere ఎక్కడ లేని క్రిమి కీటకాలు సంరక్షించాలని చిన్న చిన్న పార్టికల్ లాంటి అన్ని కూడా మనం ఓషన్ లో చూడవచ్చు. ఎందుకంటే 1917 లో వచ్చేసి జార్జ్ ఎలాన్ అనే ఒక వ్యక్తి ఓషన్ లోనే చూడవచ్చు అలాంటి క్రిమి కీటకాలన్నింటిని కూడా మనం ఎక్కడైనా చిన్న చిన్న పౌడర్స్ చూడవచ్చు అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే అవి అక్కడే ఎందుకుంటే ఓషన్ లోనే ఇంతకుముందు అనేది కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ అనేవి కూడా ఓషన్ నుంచి చాలా మంది కనుక్కున్నారు. చాలా మంది పెద్ద శాస్త్రవేత్తలు కూడా అక్కడ అనేది ఓషన్ లో ఎన్నెన్నో క్రిమి కీటకాలు ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని అదే ప్రక్రియలో వాళ్ళు గ్రాడ్యువల్లీ డెవలప్మెంట్ అనగా డే బై డే అభివృద్ధి అంటారు. అదేంటిది గ్రాడ్యువల్లీ డెవలప్మెంట్ అనేది వాళ్ళు ఓషన్ని చూస్ చేసుకున్నారు. ఓషన్ని చూస్ చేసుకున్నప్పుడు బట్ ఫస్ట్ వాళ్ళు చూస్ చేసుకుంది ఏంటంటే కొన్ని చేపలు అవి ఎక్కువ అయ్యా ఉంటాయి కదా దాంట్లో ఉన్న చూస్ చేసుకున్నప్పుడు అవి తీసుకునే గ్రేడ్ మన ప్రాజెక్ట్ దగ్గరికి ఏంటంటే aquaculture of marine products. మన దీంట్లో వచ్చేసి మెరీన్ ప్రొడక్ట్స్ అనేది మాకు బేసికల్లీ దాన్ని చూస్ చేసుకొని చెప్పుకుంటాం. దాన్ని చూస్ చేసుకునే అలానే చెప్తాం. ఆ మెరీన్ ప్రొడక్ట్స్ అనేవి చేపలు ఎలా ఇస్తారంటే ఇప్పుడు కొన్ని రొయ్యలు ఉన్నాయి అనుకో 120 days అండ్ 100 daysకి వాటిని కొనసాగిస్తూ ఉంటారు. అవి కొనసాగించడానికి మనకి కొన్ని మందులు పిచికారించాలి కదా. వ్యవసాయం చేసేటప్పుడు మనకి ఎలాంటి మందులు అయితే అవసరం అవుతాయో అలాగే ఆ రొయ్యల ఏవైతే ఉంటాయో వాటిని సాగు చేయడానికి కూడా ప్రొడక్ట్స్ అనేది అవసరం కదా. మార్కెట్లో వాటిని తక్కువ రీతిలో ఎలా చేయాలి, వాటిని ఎలా సాగు చేయాలి అనే విధానానికి వచ్చేసరికపోతే దీంట్లో బేసికల్గా చేపలు అనేవి వాటిని సాగు చేయాలంటే వాటర్ లెవెల్స్, వాటి గ్రౌండ్ లెవెల్స్, అమోనియా, నైట్రేట్, పొటాషియం, నత్రజని అనేక కొన్ని ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటారు. వాటికనే ఆ నత్రజనికి వచ్చి NP4+ ఆక్సిజన్ ఎక్కువగా వచ్చి మనకి 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ అబ్జర్వ్ చేసినట్టయితే pH వాల్యూస్ కొన్ని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. వర్షాకాలంలో మన pH వాల్యూ 7.8 7.0 దగ్గర ఉంటాయి. అదే విధంగా వచ్చేసి 7.5 ఎబవ్ ఉంటేనేమో అది 8 ఉంటేనేమో ఎసిడిక్ బేస్ మీడియా వెళ్ళిపోయింది. 7.0 ఉండేసరికి ఎసిడిక్ మీడియా దాన్ని జాయిన్ అయింది. ఎందుకని అంటే ఈ ఎసిడిక్ మీడియానే బేస్ చేసుకొని మన శాస్త్రవేత్తలు అనేది వాటికి మెరీన్ ప్రొడక్ట్స్ ఇది బేస్. ఇలాగా మనకని కాదు, ఇప్పుడు మనుషులకు కూడా కొన్ని వ్యాక్సిన్ శక్తి అవసరం. మనకి ఒంట్లో వస్తున్నాయిగా డిసీజ్ అనేది సహజంగా అవసరం ఉంటుంది. అలాగే వాటికి డిసీజ్ వచ్చినప్పుడు ఎలా మనిషికి ఇప్పుడు సపోజ్ మెన్స్ ఉన్నాడు, బాయ్స్ ఉన్నాడు, వాళ్ళకి చేపలలో వచ్చేసి
అప్లై చేసిన ప్రోడక్ట్ వచ్చేసరికి అది ఆ పద్ధతిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళు ఫిట్ చేయగలరు, మనం ఎలా ఉన్నప్పుడు ఎలాంటి ఫిట్స్ చేయగలరు, ఇలాంటి అనేక విషయాల మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్స్ అనేవి మెరిట్ ప్రొడక్ట్స్ అనేవి కలుపుకున్నారు. ఇది వచ్చేసరికి దిస్ ఈస్ థీమ్ ఆఫ్ ద ప్రెజెంట్. ఆ ప్రెజెంట్ అనగా ప్రోబయోటిక్ చేపలలో వచ్చేసరికి బయోటిక్ అని ప్రోబయోటిక్ అని రెండు పద్ధతులు ఉంటాయి. ప్రోబయోటిక్ అనేది విలేజ్లలో సాగు చేస్తారు. అంటే లైక్ చుట్టూ పొలాలు వేసేటప్పుడు గ్లైకోసైడ్ అనే మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు అనేవి పొలాలు చేయడం వల్ల ఏం చేస్తారంటే పొలాలకి కొన్ని జబ్బులు రాకుండా వాటిని నియంత్రించుకోవడం. అలాగే ఈ ప్రోబయోటిక్ పద్ధతులు అనేది చేపలు యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే వాటి నుంచి ఏదైతే క్రిమి కీటకాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ చేపలు అనేవి మనం రక్షించుకోవాలి. దీనివల్ల మనకి మెయిన్ ఏమొచ్చిందంటే అధిక దిగుబడి అనేది ఎక్కువ గమనించుకోవచ్చు. అధిక దిగుబడి కనుక ఇప్పుడు తక్కువ మనకి ప్రొడక్ట్ అనేది ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ లాస్ వస్తే మనం ఫైనాన్షియల్ గా చాలా డెప్త్ అయిపోతాం, దిగజారిపోతాం. అలా కాకుండా ఫ్లెక్సిబిలిటీ గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఫ్లెక్సిబిలిటీని ఒక మైగ్రేషన్ ఇంప్రూవ్ డే బై డే ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఎంత చేసినా కానీ ఫైనాన్షియల్ ఎదగడానికి కదా మనం చేసేది. అలాగే ఆ ప్రోబయోటిక్ పద్ధతిని ఇప్పుడు వచ్చేసరికి ఆ ప్రోబయోటిక్ పద్ధతి నుంచి గ్రాడ్యువల్ గా డెవలప్మెంట్ అయ్యి ఇప్పుడు మన విలేజ్లలో అందరూ ఆ నైబర్ అబ్రాడ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి 1920 సంథింగ్ ఏదో అప్పుడు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఏం కలుగుతానగా బయోఫ్లాక్టిక్ అని ప్రెజెంట్ అదే నడుస్తుంది చేపలు ఆ పద్ధతి ద్వారా ఏం చేస్తామంటే ఎక్కువ దిగుబడి చేస్తున్నాం. డిజీజ్ థీమ్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 2.5 అది ఇప్పుడు ఆ ఇయర్ వచ్చేసరికి 2022 అది ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ అవుతూ వస్తుంది ప్రెజెంట్. ఇంకా ఫ్యూచర్లో కూడా చేపలకు ఎలాంటి క్రిమి కీటకాలు ఎలాంటి ఇవ్వాలి ఏమిస్తే చేసే నైట్ ఇప్పుడు వర్షాకాలంలో కొన్ని మాత్రమే ఎలా అంటారు అలాంటి ఎక్కువ ఎక్కువ తీసుకుంటాం ఫీడ్ అనేది ఎక్కువ తీసుకుంటాం. తీసుకోవడం వల్ల ఆ సెల్స్ ఇంప్రూవ్ అయితే ఈ బాడీ పరంగా ఏదైనా సెల్స్ అనేవి డ్యామేజ్ అయినప్పుడు కూడా ఆ డ్యామేజ్ నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రొడక్ట్స్ని దీంట్లో చూపిస్తున్నాం. జాగ్రత్త అప్లై చేయండి, లైఫ్లో యూజ్ అయింది. Summary is the agricultural merit products of the benefits of the ponds and fisheries made useful to the manners of the owners and another. So summary, what the use of the fisheries and ponds, and second point is call of action. Call of action is none of them encourage of the support of the aquaculture and marine products, use the pesticides of the benefits and expenses of the fishes lakes, and this is the diagram of the 1950 to 2020 year of the fishes expenses and products. Those are the pictures we have surveyed. Thank you.